హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వడలపులు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వడలు కావాలండి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపులు వేసి పచ్చిమిరపకాయలు కోసి వేయాలండి. కరివేపాకు కూడా వేయాలి. వాటిని మాడకుండా అటు ఇటు తిప్పాలండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి అటు ఇటు కదపాలండి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఒకేసారి మొత్తం వేయకూడదు. లాస్ట్లో చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. మళ్ళీ చింతపండు పులుసు కూడా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండు పులుసు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. మాడకుండా అటు ఇటు కదుపుతూ ఉండాలి. మగ్గినాయో లేదో చూసుకొని బాగా మగ్గిన తర్వాత కారం వేయాలండి. 3 స్పూన్లు కారం సరిపోతుంది. ఒకేసారి వేయొద్దు. తర్వాత చివరిలో కూడా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కారం ఉల్లిపాయలు కలపాలండి. కాస్త మగ్గాలి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక 1/2 లీటరు వాటర్ కూడా పోయాలండి. చాలకపోతే ఇంకొంచెమైనా పోసుకోవచ్చు. వడలు మునిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి. వడలు వేసుకోవాలండి. నీళ్ళు పోసిన కలిపిన తర్వాత వడలు వేసుకోవాలి. వడలు వేసుకుంటే అప్పుడు ఉడుకుతాయి. కొంచెం లాస్ట్లో ఉప్పు చాలేదండి నాకు. నేను ఉప్పు వేసుకున్నాను. పులుపు కారం అయితే సరిపోయింది. ఉప్పు చాలేదు కనుక లాస్ట్లో ఉప్పు వేసుకున్నాను. కాస్త బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పులుసుగా అయినా తీసుకోవచ్చు, చిక్కగా అయినా కొంచెం చిక్కబడిన తర్వాత అయినా తీసుకోవచ్చు. కొంచెం పులుసుగా ఉంటేనే దించిన తర్వాత అవి వడలు మళ్ళీ పీల్చుకుంటాయండి. తర్వాత ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి వీడియో.